ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఎలా భోజనము చేయాలో తెలుసుకుందాం. రోజుకు 2 సార్లు భోజనము చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. 2 సార్ల మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది. భోజనము చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి. తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్దాయము, అలాగే దక్షిణానికి తిరిగి భోజనము చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరికలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపున భోజనం చేయకూడదని వామన పురాణంలోనూ విష్ణు పురాణంలోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. ఆకుల మీద ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు. ధనాన్ని కోరుకునేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి. భోజనానికి ముందు తర్వాత ఆచమనం చేయాలి. తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి. గ్రహణం రోజున అనగా సూర్యగ్రహానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.